యూజ్ ఆఫ్ మెటల్స్, లోహాలు ఉపయోగాలు. గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ కాయిన్స్ అండ్ జ్యువెలరీ. బంగారం, వెండి నాణాలు ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. సిల్వర్ ఫాయిల్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్వీట్ కవరింగ్స్. వెండిని ఫాయిల్ రూపంలో స్వీట్స్పై పూతగా ఉపయోగిస్తారు. ఐరన్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ హ్యాండ్ టూల్స్, అగ్రికల్చరల్ టూల్స్ అండ్ ఇండస్ట్రియల్ గాడ్జెట్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్స్. ఇనుమును చేతి పనిముట్లు, వ్యవసాయ పనిముట్లు మరియు పరిశ్రమల్లోని పరికరాలు మరియు ఆటోమొబైల్ విడిభాగాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఐరన్ ఈజ్ యూజ్డ్ యాజ్ క్యాటలిస్ట్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ అమ్మోనియా బై హ్యాబర్స్ ప్రాసెస్. అమ్మోనియా తయారీలో ఉపయోగించే హ్యాబర్ పద్ధతిలో ఇనుమును ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు. రసాయన చర్యలో పాల్గొనకుండా రసాయన చర్య వేగాన్ని పెంచే పదార్థాన్ని ఉత్ప్రేరకం అంటారు. కాపర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఎలక్ట్రికల్ వైర్స్ అండ్ కుకింగ్ యుటెన్సిల్స్. రాగిని విద్యుత్ తీగలు మరియు వంట పాత్రల తయారీలో ఉపయోగిస్తారు. కాపర్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ కాయిన్స్ అండ్ స్టాట్యూస్. నాణాల తయారీలోను విగ్రహాల తయారీలోను కాపర్ను ఉపయోగిస్తారు. It is used in water purification as it contains active copper ions. కాపర్ క్రియాశీల కాపర్ అయాన్లు కలిగి ఉండడం వలన నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. కాపర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రోప్లేటింగ్ అండ్ ఎలక్ట్రోటైపింగ్ ప్రాసెస్. విద్యుత్ మలామ ప్రక్రియ, విద్యుత్ ముద్రణ ప్రక్రియలో కాపర్ను ఉపయోగిస్తారు. జింక్ ఈజ్ యూజ్డ్ ఇన్ గాల్వనైజేషన్ ప్రాసెస్. ద ప్రాసెస్ in which iron or steel coated with thin layer of zinc is called galvanization. గాల్వనీకరణ ప్రక్రియలో జింక్ను ఉపయోగిస్తారు. ఇనుముపై జింక్ పూత వేయడాన్ని గాల్వనీకరణం అంటారు. యూజ్ ఆఫ్ కాల్షియం. కాల్షియం ఈజ్ వైటల్ ఎలిమెంట్ ఇన్ బోన్స్ అండ్ టీత్. ఎముకల్లోనూ పళ్ళలోనూ ప్రధానమైన మూలకం కాల్షియం. కాల్షియం ఈజ్ యూజ్డ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ మెటలర్జీ. లోహ సంగ్రహణ శాస్త్రంలో క్షీకరణ కారకంగా ఉపయోగిస్తారు. జిప్సమ్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ కాల్షియం కాంపౌండ్స్. జిప్సమ్ మరియు ప్లాస్టర్ ఆఫ్ పారిస్లు కాల్షియం సమ్మేళనాల నుంచి పొందుతారు. కాల్షియం కార్బోనేట్ ఈజ్ యూజ్డ్ టు మేక్ సిమెంట్ అండ్ మోటార్. సిమెంట్ మరియు మోటార్ తయారు చేయడానికి కాల్షియం కార్బోనేట్ను ఉపయోగిస్తారు. కాల్షియం కార్బోనేట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ గ్లాస్. గాజును తయారు చేయడానికి కాల్షియం కార్బోనేట్ను ఉపయోగిస్తారు. కాల్షియం కార్బోనేట్ ఈజ్ అన్ ఇంగ్రీడియంట్ ఇన్ టూత్ పేస్ట్స్. పళ్ళ పొడిలో ప్రధాన సంఘటనంగా కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. యూజ్ ఆఫ్ మెగ్నీషియం. మెగ్నీషియం ఫార్మ్స్ alloys with aluminum, zinc, manganese and tin. Magna aluminum is alloy being lightweight, used in aircraft construction. మెగ్నీషియం ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ క్రాకర్స్. బాణసంచ తయారీలో మెగ్నీషియంను ఉపయోగిస్తారు. మెగ్నీషియం రిబ్బన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ల్యాబొరేటరీస్. ప్రయోగశాలలో మెగ్నీషియం రిబ్బన్ ఉపయోగిస్తారు. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఆర్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ యాంటాసిడ్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియాను యాంటాసిడ్గా ఉపయోగిస్తారు. మెగ్నీషియం కార్బోనేట్ ఈజ్ అన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ టూత్ పేస్ట్. మెగ్నీషియం కార్బోనేట్ను టూత్ పేస్ట్లో సాంఘటికంగా ఉపయోగిస్తారు. అల్యూమినియం ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఎలక్ట్రికల్ కేబుల్స్, ప్యాకింగ్ అండ్ కుకింగ్ యుటెన్సిల్స్. విద్యుత్ తీగల తయారీలోను, ప్యాకింగ్లోను, వంట పాత్రల తయారీలో అల్యూమినియంను ఉపయోగిస్తారు. అల్యూమినియం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ alloy ఈజ్ యూజ్డ్ టు మేక్ ఏరోప్లేన్స్. మిశ్రమ లోహం రూపంలో అల్యూమినియంను విమానాల తయారీలో ఉపయోగిస్తారు. యాజ్ మెర్క్యూరీ ఈజ్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ థర్మోమీటర్స్. గది ఉష్ణోగ్రత వద్ద పాదరసం ద్రవ రూపంలో ఉండటంతో దీన్ని ఉష్ణమాపకాల్లో ఉపయోగిస్తారు. లెడ్ ఈజ్ యూజ్డ్ టు మేక్ బ్యాటరీస్. బ్యాటరీల తయారీలో సీసమును ఉపయోగిస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ టు సోల్డరింగ్ పార్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్. విద్యుత్ ఉపకరణాలను సోల్డరింగ్ చేయడంలో లెడ్ను ఉపయోగిస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ ఎలక్ట్రోడ్ ఇన్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్. విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో ఎలక్ట్రోడ్గా ఉపయోగిస్తారు. నికెల్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ కాయిన్స్. నాణేల తయారీలో నికెల్ను ఉపయోగిస్తారు.
Nickel is used as catalyst in hydrogenation of oils. నూనెల హైడ్రోజనీకరణంలో నికెల్ను ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు. ప్లాటినం ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ జ్యువెలరీ, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అండ్ ప్లగ్స్ ఇన్ వెహికల్స్. ప్లాటినం ఆభరణాల తయారీలోను, విద్యుత్ ఉపకరణాల్లోనూ మరియు వాహనాల ప్లగ్ల తయారీలో ఉపయోగిస్తారు. క్రోమియం అండ్ నికెల్ మెటల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రోప్లేటింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్. క్రోమియం నికెల్ని ఎలక్ట్రోప్లేటింగ్లోను మరియు స్టెయిన్లెస్ స్టీల్ తయారీలో ఉపయోగిస్తారు. సోడియం ఈజ్ యూజ్డ్ యాజ్ కామన్ సాల్ట్ ఆర్ టేబుల్ సాల్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ రూపంలో సోడియంను సామాన్య లవణంగా ఉపయోగిస్తాము. As zirconium has corrosion resistance property which is used to make bulletproof alloy steels, which in turn used to make chemical pipelines. జిర్కోనియం క్షయాన్ని ఎదిరించే లక్షణం ఉండడంతో దీన్ని రసాయన పరిశ్రమల్లో పైప్ లైన్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. యూజ్ ఆఫ్ నాన్ మెటల్స్, అలోహాల ఉపయోగాలు. ఆక్సిజన్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ రెస్పిరేషన్ ఫర్ లివింగ్ థింగ్స్ అండ్ బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్స్. జీవుల శ్వాసక్రియలో మరియు ఇంధనాలను మండించడంలో ఆక్సిజన్ ఉపయోగిస్తారు. మౌంటైనర్స్ అండ్ లో లెవెల్ ఆక్సిజన్ పేషెంట్స్ ఇన్ హాస్పిటల్స్ యూజ్ ఆక్సిజన్ సిలిండర్స్. పర్వతారోహకులు, ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండే రోగులు ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగిస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ వెల్డింగ్ అండ్ కటింగ్ ఆఫ్ మెటల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆక్సిఎసిటిలిన్ ఫ్లేమ్. ఆక్సిఎసిటిలిన్ మంట రూపంలో లోహాలను వెల్డింగ్ చేయడానికి, కత్తిరించడానికి ఆక్సిజన్ ఉపయోగిస్తారు. లిక్విడ్ ఆక్సిజన్ ఈజ్ యూజ్డ్ యాజ్ రాకెట్ ఫ్యూయల్. ద్రవరూప ఆక్సిజన్ను రాకెట్లలో ఇంధనంగా ఉపయోగిస్తారు. ఆక్సిజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్ us ఫ్రమ్ ది డైరెక్ట్ యూవీ రేస్ కమింగ్ ఫ్రమ్ సన్. ఆక్సిజన్ సూర్యుడి నుంచి నేరుగా వచ్చిన అతినీలలోహిత కిరణాల నుండి ఓజోన్ పొర రూపంలో రక్షిస్తుంది. ఆక్సిజన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ వేస్ట్ వాటర్ అండ్ సూవేజ్. మలినపూరిత నీటిని, మురుగునీటిని శుద్ధి చేయడానికి ఆక్సిజన్ ఉపయోగిస్తారు. సల్ఫర్, గంధకం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఆఫ్ క్రాకర్స్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ సాల్ట్స్ ఆఫ్ మెటల్స్. బాణాసంచా, సల్ఫ్యూరిక్ ఆమ్లము మరియు లోహ లవణాల తయారీలో సల్ఫర్ను ఉపయోగిస్తారు. వల్కనైజేషన్ ప్రక్రియలో సల్ఫర్ను ఉపయోగిస్తారు. ది ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ రబ్బర్ విత్ సల్ఫర్ ఆర్ సల్ఫర్ కంటైనింగ్ కాంపౌండ్స్ ఈజ్ కాల్డ్ వల్కనైజేషన్. రబ్బర్ను సల్ఫర్ లేదా సల్ఫర్ సమ్మేళనాలతో కలిపి వేడి చేయడాన్ని వల్కనైజేషన్ అంటారు. వల్కనైజేషన్ ఇంక్రీజెస్ ద హార్డ్నెస్ ఆఫ్ రబ్బర్. వల్కనైజేషన్ వల్ల రబ్బర్ యొక్క దృఢత్వం పెరుగుతుంది. సల్ఫర్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ గన్ పౌడర్. గంధకము, బొగ్గు మరియు పొటాషియం నైట్రేట్ల మిశ్రమాన్ని గన్ పౌడర్ అంటారు. ఇందులో పొటాషియం నైట్రేట్ మంచి ఆక్సీకరణి. సల్ఫర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్స్. యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ల తయారీలో గంధకాన్ని ఉపయోగిస్తారు. ఫాస్ఫరస్, భాస్వరము. ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఫాస్ఫరస్ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ బోన్స్ అండ్ టీత్స్. ఫాస్ఫరస్ యొక్క ప్రధాన విధి ఎముకలు, దంతాలను ఏర్పరచడం. ఫాస్ఫరస్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యాచ్ బాక్స్ ఇండస్ట్రీ అండ్ ఫెర్టిలైజర్స్. అగ్గిపెట్టెల పరిశ్రమలోను, ఎరువుల తయారీలోను ఫాస్ఫరస్ను ఉపయోగిస్తారు. వైట్ ఫాస్ఫరస్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ రోడెంటిసైడ్స్ అండ్ ఇన్ ఫైర్ వర్క్స్. ఎలుకల నివారణ మందుల తయారీలోను, బాణాసంచా తయారీలోను తెల్ల భాస్వరాన్ని ఉపయోగిస్తారు. నైట్రోజన్, నత్రజని. నైట్రోజన్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అమ్మోనియా విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఫెర్టిలైజర్స్. ఎరువుల తయారీలో ఉపయోగించే అమ్మోనియా తయారీలో నత్రజన్ ఉపయోగిస్తారు. నైట్రోజన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. ప్రయోగశాలలో నత్రిక ఆమ్లంను తయారు చేయడానికి నైట్రోజన్ను ఉపయోగిస్తారు. నైట్రోజన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ లైక్ పొటాషియం నైట్రేట్, అమ్మోనియం నైట్రేట్ అండ్ నైట్రోగ్లిజరిన్.
పొటాషియం నైట్రేటు, అమ్మోనియం నైట్రేటు, నైట్రోగ్లిజరిన్ వంటి విస్ఫోటన పదార్థాలు లేదా పేలుడు పదార్థాలు తయారు చేయడానికి నత్రజనిని ఉపయోగిస్తారు. లిక్విడ్ నైట్రోజన్ ఈజ్ యూజ్డ్ యాజ్ రిఫ్రిజరెంట్ ఇన్ క్రయోజెనిక్స్. క్రయోజెనిక్ యంత్రాల్లో ద్రవ నత్రజనిని శీతలీకరణగా ఉపయోగిస్తారు. నైట్రోజన్ ఈజ్ యూజ్డ్ ఇన్ నైట్రోజన్ ఫిక్సేషన్. నత్రజని స్థిరీకరణంలో నత్రజనిని ఉపయోగిస్తారు. యూజ్ ఆఫ్ కార్బన్. కార్బన్ బ్లాక్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ ఇంక్ జెట్ ప్రింటర్స్. ఇంక్ జెట్ ప్రింటర్లో కార్బన్ బ్లాక్ను ఉపయోగిస్తారు. కార్బన్ డయాక్సైడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ కార్బొనేటెడ్ బెవరేజెస్. కార్బొనేటెడ్ శీతల పానీయాల్లో కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగిస్తారు. కార్బన్ డయాక్సైడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. అగ్నిమాపక యంత్రాల్లో కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగిస్తారు. సాలిడ్ కార్బన్ డయాక్సైడ్ ఈజ్ కాల్డ్ డ్రై ఐస్. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కూలింగ్ ఏజెంట్. ఘన రూపంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను పొడిమంచు అంటారు. దీనిని శీతలీకరణగా ఉపయోగిస్తారు. కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ మెటలర్జీ. కార్బన్ మోనాక్సైడ్ను లోహ సంగ్రహణంలో క్షయీకరణ కారకంగా ఉపయోగిస్తారు. ఫర్ కూలింగ్ సిస్టమ్స్ లైక్ రిఫ్రిజిరేటర్స్ అండ్ ఎయిర్ కండిషనర్స్, ఫ్రియాన్ ఈజ్ బీయింగ్ యూజ్డ్. శీతలీకరణ వ్యవస్థలైన రిఫ్రిజిరేటర్లు, ఏసీల్లో ఫ్రియాన్ను ఉపయోగిస్తారు. హీట్ రెసిస్టెంట్ డివైజెస్ లైక్ మెటల్ కట్టర్స్ ఆర్ మేడ్ విత్ కార్బన్. ఉష్ణ నిరోధక సామర్థ్యం కలిగిన లోహపు కట్టర్లను కార్బన్తో తయారు చేస్తారు. వెజిటబుల్ కార్బన్ ఈజ్ యూజ్డ్ యాజ్ బ్లీచింగ్ ఏజెంట్ అండ్ గ్యాస్ అబ్జార్బెంట్. సాఖీ కార్బన్ను విరంజనకారి మరియు వాయు శోషణకారిగా ఉపయోగిస్తారు. కాల్షియం కార్బైడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ వెల్డింగ్, ప్రిపరేషన్ ఆఫ్ ఎసిటిలీన్ అండ్ అదర్ ఆర్గానిక్ కాంపౌండ్స్. కాల్షియం కార్బైడ్ను వెల్డింగ్లోనూ, ఎసిటిలీన్ మరియు ఇతర కార్బన్ సమ్మేళనాల తయారీలోనూ ఉపయోగిస్తారు. యాజ్ యాక్టివేటెడ్ చార్కోల్ ఈజ్ గుడ్ అబ్జార్బెంట్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్. క్రియాశీల బొగ్గు మంచి అధిశోషణకారి కావడంతో దీనిని నీటిని శుద్ధి చేయడంలో ఉపయోగిస్తారు. గ్రాఫైట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టీల్. ఉక్కు తయారీలో గ్రాఫైట్ను ఉపయోగిస్తారు. యాజ్ గ్రాఫైట్ ఈజ్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ ఎలక్ట్రోడ్. గ్రాఫైట్ ఉత్తమ విద్యుత్ వాహకం కావడంతో దీన్ని ఎలక్ట్రోడ్గా ఉపయోగిస్తారు. డ్యూ టు వీక్ వాన్ వాల్ ఫోర్సెస్ బిట్వీన్ లేయర్స్, ఇట్ హ్యాస్ స్లిప్పరీ నేచర్ అండ్ ఈజ్ యూజ్డ్ యాజ్ లూబ్రికెంట్. గ్రాఫైట్ పొరల మధ్య బలహీన వాండ్రవాల్ బలాలు ఉండడంతో ఇది జారుడు స్వభావాన్ని కలిగి ఉండి కందెనగా ఉపయోగిస్తారు. కార్బన్ బ్రషెస్ ఇన్ డైనమో ఆర్ మేడ్ విత్ గ్రాఫైట్. డైనమోలోని కార్బన్ బ్రష్లను గ్రాఫైట్తో తయారు చేస్తారు. గ్రాఫైట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ లెడ్ పెన్సిల్స్. లెడ్ పెన్సిల్స్ తయారీలో గ్రాఫైట్ను ఉపయోగిస్తారు. లెడ్ పెన్సిల్స్ ఈజ్ ఈక్వల్ గ్రాఫైట్ ప్లస్ క్లే. గ్రాఫైట్ ఈజ్ యూజ్డ్ యాజ్ మోడరేటర్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్స్. గ్రాఫైట్ న్యూక్లియర్ రియాక్టర్లో మెతకారిగా ఉపయోగిస్తారు. ది సబ్స్టెన్స్ విచ్ విల్ స్లో డౌన్ ద స్పీడ్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఈజ్ కాల్డ్ మోడరేటర్. న్యూక్లియర్ రియాక్టర్లో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించే పదార్థాన్ని మెతకారి అంటారు. యూజెస్ ఆఫ్ డైమండ్. డైమండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ జ్యువెలరీ. ఆభరణాల తయారీలో వజ్రాలను ఉపయోగిస్తారు. డైమండ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ గ్లాస్ కట్టర్. గ్లాస్ కట్టర్గా డైమండ్ను ఉపయోగిస్తారు. డైమండ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అబ్రాసివ్. అరగదీసే పదార్థంగా డైమండ్ను ఉపయోగిస్తారు. డైమండ్ ఈజ్ యూజ్డ్ టు పాలిష్ స్టోన్స్. రాళ్ళను నునుపు చేయడానికి డైమండ్ను ఉపయోగిస్తారు. కోల్ నుండి 3 ఉత్పన్నాలు వస్తాయి. అవి కోక్, కోల్ తార్ అండ్ కోల్ గ్యాస్. కోక్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టీల్. ఉక్కు తయారీలో కోక్ను ఉపయోగిస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెనీ మెటల్స్. అనేక లోహాలను సంగ్రహించడంలో క్షయీకరణ కారకంగా ఉపయోగిస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్. దీనిని ఇంధనంగా ఉపయోగిస్తారు. కోల్ తార్ ఈజ్ యూజ్డ్ టు మేక్ డైస్, డ్రగ్స్ అండ్ పెర్ఫ్యూమ్స్. కోల్ తార్ను రంజనాలు, డ్రగ్స్ మరియు పరిమళ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు.
కోల్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్ ఇన్ ఇండస్ట్రీస్. కోల్ గ్యాస్ని పరిశ్రమల్లో ఇంధనంగా ఉపయోగిస్తారు. యూజ్ ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్ ఈజ్ యూజ్డ్ ఇన్ సింథసిస్ ఆఫ్ అమ్మోనియా ఇన్ హ్యాబర్ ప్రాసెస్. హ్యాబర్ పద్ధతిలో అమ్మోనియా తయారీలో హైడ్రోజన్ ఉపయోగిస్తారు. హైడ్రోజన్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ నైట్రోజినియస్ ఫెర్టిలైజర్స్. నత్రజని ఎరువుల తయారీలో హైడ్రోజన్ ఉపయోగిస్తారు. హైడ్రోజన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్. నూనెలు, కొవ్వుల హైడ్రోజనీకరణంలో హైడ్రోజన్ ఉపయోగిస్తారు. హైడ్రోజన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మెనీ ఆర్గానిక్ కాంపౌండ్స్. అనేక కార్బన్ సమ్మేళనాల తయారీలో హైడ్రోజన్ ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్ ఆల్కహాల్ ఆర్ మిథనాల్ ప్రిపరేషన్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ హైడ్రోజన్ విచ్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ ఇన్ ల్యాబొరేటరీస్. ప్రయోగశాలలో ఉపయోగపడే హైడ్రోజన్ క్లోరైడ్ను హైడ్రోజన్ నుంచి తయారు చేస్తారు. హైడ్రోజన్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ మెటల్ ఆక్సైడ్స్ టు మెటల్స్ ఇన్ మెటలర్జీ. లోహ సంగ్రహణ శాస్త్రంలో లోహ ఆక్సైడ్ల నుంచి లోహాలను తయారు చేయడానికి సేకరణ కారకంగా హైడ్రోజన్ ఉపయోగిస్తారు. హైడ్రోజన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ రాకెట్ ఫ్యూయల్ ఇన్ మెనీ స్పేస్ రీసెర్చ్ యాక్టివిటీస్. హైడ్రోజన్ను రాకెట్లలో ఇంధనంగా ఉపయోగిస్తారు. హైడ్రోజన్ ఫ్యూయల్ ఈజ్ యూజ్డ్ ఇన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్. హైడ్రోజన్ ఇంధన ఘటాల్లో హైడ్రోజన్ను ఇంధనంగా ఉపయోగిస్తారు. యాజ్ ఇట్ ఈజ్ లైటెస్ట్ ఎలిమెంట్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఫిల్ బెలూన్స్. ఇది తేలికైన వాయువు కావడంతో దీన్ని బెలూన్లను నింపడానికి ఉపయోగిస్తారు. కోల్ గ్యాస్, వాటర్ గ్యాస్, లిక్విడ్ హైడ్రోజన్ తయారీలో హైడ్రోజన్ను ఉపయోగిస్తారు. వెల్డింగ్లు, కటింగ్లలో ఉపయోగించే ఆక్సి హైడ్రోజన్ మంటల్లో హైడ్రోజన్ ఉపయోగిస్తారు. యూజెస్ ఆఫ్ క్లోరిన్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు గెట్ రిడ్ ఆఫ్ ది స్మెల్ ఆఫ్ పుట్రెఫాక్షన్. ఇది మురుగు వాసన లేదా కుళ్ళు వాసన రాకుండా ఉపయోగిస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ డిజిన్ఫెక్టెంట్ ఆర్ జెర్మిసైడ్. దీనిని క్రిమిసంహారణగా ఉపయోగిస్తారు. క్లోరిన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ టు కిల్ బ్యాక్టీరియా. తాగునీటిని శుద్ధి చేసే ప్రక్రియలో బ్యాక్టీరియాను చంపడానికి క్లోరిన్ ఉపయోగిస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ టు క్లీన్ స్విమ్మింగ్ పూల్స్. ఈత కొలలను శుద్ధి చేయడానికి క్లోరిన్ ఉపయోగిస్తారు. క్లోరిన్ ఈజ్ యూజ్డ్ యాజ్ బ్లీచింగ్ ఏజెంట్ ఇన్ పేపర్ ఇండస్ట్రీస్. కాగిత పరిశ్రమల్లో దీనిని విరంజనకారిగా ఉపయోగిస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ యాంటీసెప్టిక్. దీనిని యాంటీసెప్టిక్గా ఉపయోగిస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ డ్రగ్స్. ఫార్మా పరిశ్రమలో మందుల తయారీకి ఉపయోగిస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ డైస్ అండ్ ప్లాస్టిక్స్. దీనిని రంజనాలు మరియు ప్లాస్టిక్ల తయారీలో ఉపయోగిస్తారు. క్లోరిన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. విరంజన చూర్ణం తయారీలో క్లోరిన్ ఉపయోగిస్తారు. యూజెస్ ఆఫ్ అయోడిన్. అయోడిన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ టింక్చర్ అయోడిన్ విచ్ ఈజ్ అన్ యాంటీసెప్టిక్. టింక్చర్ అయోడిన్ ఈజ్ mixture of potassium iodide, iodine and ethyl alcohol. Iodine is used in making of iodized salt. Iodine ఉప్పు తయారీలో iodine ఉపయోగిస్తారు. Iodine is used in manufacturing of some medicines. కొన్ని మందుల తయారీలో iodine ఉపయోగిస్తారు. Iodine isotope is used in the treatment of goiter disease. గాయిటర్ వ్యాధి నివారణలో అయోడిన్ ఐసోటోప్ను ఉపయోగిస్తారు. అయోడిన్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై స్టార్చ్ ఇన్ ఫుడ్ మెటీరియల్. ఇచ్చిన ఆహార పదార్థంలో పిండి పదార్థంను గుర్తించడానికి అయోడిన్ను ఉపయోగిస్తారు. అయోడిన్ ప్లేస్ మెయిన్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫోటస్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్. గర్భిణీ స్త్రీలలో పిండాభివృద్ధిలో అయోడిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయోడిన్ ఈజ్ యూజ్డ్ టు డెమాన్స్ట్రేట్ సబ్లిమేషన్ ప్రాసెస్. ఉత్పత్తన ప్రక్రియను చూపడానికి అయోడిన్ను ఉపయోగిస్తారు. ఒక ఘన పదార్థం నేరుగా వాయు రూపంలోకి మారడాన్ని ఉత్పత్తనం అంటారు.